Hello everyone, welcome back to our channel Fluent Spoken English. This is Satyam from Reddy. How are you all? ఓకే, ఈ రోజు క్లాస్లో బేసిక్ ఇంగ్లీష్ చూద్దాం. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే చాలా మంది ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, అసలు తెలుగులో మనం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాం, ఇంగ్లీష్ లో వాటిని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి. సరే, ట్రాన్స్లేట్ చేస్తాం, బాగానే ఉంది. నేను ట్రాన్స్లేట్ చేసిన సెంటెన్స్ కరెక్టా కాదా, ఇలా మనకి రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. అంటే తెలుగు మన మదర్ టంగ్ అవడం వల్ల, యాజ్ ఇట్ ఈస్ అవర్ మదర్ టంగ్, వీ కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్, మనకు ఆ ఫ్లో ఆటోమేటిక్ గా వస్తుంది. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్, అయితే ఒక సెంటెన్స్ ని మనం తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్ లో ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియదు. తెలుగులో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రేమ్ చేద్దామా అంటే అది అప్పుడు అది ఏమవుతుందో కూడా తెలియదు అనమాట ఇంగ్లీష్. సో ఈ రోజు క్లాస్ లో అది చూద్దాం, ఓకేనా. అంటే బేసిక్స్, మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనకి ఏం కావాలి, మనం ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఎలా తెలుగులో ఉన్న సెంటెన్స్ ఇంగ్లీష్ లో ఎలా ఫ్రేమ్ చేయాలనేది చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే బేసిక్స్ చూసుకుంటే, మనం తెలుగు మన మదర్ టంగ్ కాబట్టి దీన్ని ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఫస్ట్ వాట్ ఎవర్ వి స్పీక్ ఇన్ తెలుగు, మనం తెలుగులో ఏం మాట్లాడినా సరే దెర్ ఆర్ టూ కాన్సెప్ట్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇక్కడ మనం తెలుగులో మనం మాట్లాడే ప్రతి దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఫస్ట్ తెలుగులో డివైడ్ చేసుకుందాం అండి. రెండు కాన్సెప్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. అంటే మనం మొత్తం తెలుగు మొత్తాన్ని లెట్స్ సెగ్రిగేట్ ఇంటూ టూ టాపిక్స్. I'm not talking about English. I'm talking about Telugu, what we speak in our day-to-day life. మనం రోజు మాట్లాడే తెలుగుని రెండు టాపిక్స్ కింద డివైడ్ చేశాము. అదే సార్, తెలుగు మొత్తం రెండు టాపిక్స్ కింద డివైడ్ చేయగలమా అంటే చేయొచ్చండి. సో ఫస్ట్ ఈ క్లారిటీ ఉందనుకోండి, మనకి ఓకే, మనం ఇంగ్లీష్ హ్యాపీగా నేర్చుకోవచ్చు అనే చిన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఏంటవి, ల్యాగ్ లేకుండా టాపిక్ లో వెళ్ళిపోతాం. ఓకే, యాక్షన్స్ అండ్ స్టేట్స్ అండి. సో ఇది విషయం, ఓకేనా. ఏంటవి, ఒకటి స్టేట్స్. ఓకే, మనం మాట్లాడే తెలుగు మొత్తాన్ని మనం ఏం చేద్దాం, ఇలా రెండు టాపిక్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఒకటి యాక్షన్స్, రెండోది ఏంటంటే స్టేట్స్. సో యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్బ్స్. వర్బ్స్ తెలుగులో పనులు అంటే క్రియలు అండి, అంటే వర్బ్స్ అంటాం కూడా, ఓకేనా. గ్రామర్ లాంగ్వేజ్ లో, మన రెగ్యులర్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను ఎందుకంటే మనకి ఈజీగా. అంటే పనులన్నిటినీ మనం ఏమంటాం అంటే యాక్షన్స్ అంటాం. ఇక రెండోది ఏం చెప్పాను, స్టేట్స్. సో స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్ అండి. సో తెలుగులో స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అనుకున్నారు కదా, ఆ స్టేట్స్ కదండి. ఓకే, ఇక్కడ స్టేట్స్ అంటే ఏంటంటే పొజిషన్స్, స్థితులు, ఓకేనా. అంటే మనం మాట్లాడే తెలుగు మొత్తం అయితే యాక్షన్ అయినా అయి ఉండాలి, లేకపోతే స్టేట్ అయినా అయి ఉండాలి. ఈ రెండు తప్పితే వేరే ఏం ఉండదండి. యాక్షన్స్ స్టేట్స్ అంతే. సో వాట్ ఎవర్ మీరు ఏం మాట్లాడినా సరే తెలుగులో, నేను ముందే చెప్తున్నాను, నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలంటే ఫస్ట్, అంటే మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలి. మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి అందుకే తెలుగుని సెగ్రిగేట్ చేశాను. మనం మాట్లాడే తెలుగు అంతా కూడా అయితే యాక్షన్స్ అయినా అయి ఉంటది, లేకపోతే స్టేట్స్ అయినా అయి ఉంటది. యాక్షన్స్ అంటే ఏంటండి, యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్, అంటే పనులు. స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్, అంటే స్థితులు, ఓకేనా. అంటే ఏంటండి, స్థితులు. చేసే పనులన్నింటినీ మనం యాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రకరకాల పనులు చేస్తూ ఉంటాం కదా.
సో మనం రెగ్యులర్ గా చేసే పనులు కొంచెం చెప్పండి మీరు. ఓకేనా? అంటే మరి వీడియో చూడటం అంటే వీడియో చూడటం కాదండి. మీరు కూడా నాతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్టయితేనే మనకి లాంగ్వేజ్ ఇంకా బాగా డెవలప్ అవుతది. ఓకేనా? రైట్ మనం చేసే పనులు అట్లీస్ట్ మీరు వెళ్ళాం అనుకోండి ఉదయాన్నే మనం రెగ్యులర్ వర్క్స్ తీసుకున్నాం అనుకోండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ నిద్ర లేవడం, బ్రష్, బాతింగ్, సో బ్రేక్‌ఫాస్ట్ చేయడం. ఓకేనా? చేయడం అంటే మన అమ్మ వాళ్ళు, ఇంట్లో వాళ్ళైతే వండటం మనమైతే తింటాం. ఓకే. 2 రకాలు చేయడాలున్నాయి ఇక్కడ. రైట్. ఆహ్, చదవటం, రాయటం ఇలాంటివి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనుకుంటాను నేను. ఓకేనా? సో, ఆడటం, పాడటం, ఎక్కడికైనా వెళ్ళటం, రావటం, ఏదైనా అడగటం, ఇవ్వటం, తీసుకోవటం, అమ్మటం, కొనటం. ఓకేనా? సో, ఏదేదో ఇలా. సో, నైట్ మళ్ళీ నిద్రపోవడం. అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పనిని కూడా ఏమంటామంటే యాక్షన్స్ అంటాం. నేనెళ్ళాను, వాడొచ్చాను, మేము తిన్నాము, వీళ్ళడిగారు, మేము చెప్పాము, వాళ్ళు చూసారు, లేదా మేమిచ్చాము, వాళ్ళు తీసుకున్నారు. ఓకేనా? సో, రాజు ఎగ్జామ్ రాసాడు, రాణి ప్రిపేర్ అయ్యింది. వాటెవర్. అంటే చేసే పనులన్నిటిని కూడా మనం ఏమంటామండి? యాక్షన్స్ అంటాము. చేసే పనులన్నిటిని కూడా మనం ఏమంటామండి? యాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్. సో, ఇక్కడ చూడండి. రాజు అనేవాడు సబ్జెక్ట్. ఓకేనా? సో ఏం చేసాడు? ఆడాడు. సో ఇదేమవుతుందండి? వర్బ్. ఏంటి ఆడాడు? సో ఇదేమవుతది? ఆబ్జెక్ట్. డిడ్ యూ గెట్ ఇట్? సో రాజు క్రికెట్ ఆడాడు. సో ఇక్కడ ఈ ఆడటం అనేది ఏంటంటే యాక్షన్ వర్బ్. సబ్జెక్ట్ మీ బిర్యానీ చేసింది. ఇక్కడ వర్బ్ ఏంటంటే చేయటం. డిడ్ యూ గెట్ మై పాయింట్ నౌ? అంటే ఇక్కడ చూడండి రకరకాల పనులు. చదివాడు. సబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్. చేసే పనిని ఏమంటామండి? వర్బ్ అంటాం. సో ఇది విషయం అనమాట. అంటే ఇలా రకరకాల పనులు చదవటం, రాయటం, ఆడటం, పాడటం, వెళ్ళటం, తినటం, మాట్లాడటం, ఇవ్వటం, తీసుకోవటం, అమ్మటం, కొనటం రకరకాల పనుల్ని అది మనం పాస్ట్‌లో మాట్లాడినా, ప్రెజెంట్‌లో మాట్లాడినా, ఫ్యూచర్‌లో మాట్లాడినా ఇవన్నీ తర్వాత చూద్దామండి. సో ఫస్ట్ అది పాస్ట్ అయినా, ప్రెజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా యాస్ వెల్. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అంటే పాజిటివ్, నెగెటివ్ అంటే మంచి చెడు అని కాదండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆడాడు అనుకోండి. దానికి నెగెటివ్ ఏంటి? ఇది పాజిటివ్ కదా! ఒక పని చేశాడు. నెగెటివ్ అంటే ఏంటి? చేయలేదంటే ఆడలేదు. మమ్మీ బిర్యానీ చేసింది. నెగెటివ్ ఏమవుతది? చేయలేదు. లేదు రవి స్టోరీ చదివాడు. నెగెటివ్ ఏమవుతది? చదవలేదు. అంటే మొత్తానికి అక్కడ పాజిటివ్‌లోనైనా, నెగెటివ్‌లోనైనా యాక్షన్ వర్బ్ ఉంది. పనుంది. చదవటం, ఆగటం, తయారు చేయటం, ఓకేనా? అమ్మటం, అమ్మారు, అమ్మలేదు. కొన్నాడు, కొనలేదు. తిన్నారు, తినలేదు. సో, అంటే నేను పాస్ట్ వర్బ్స్ చెప్తున్నాను. పాస్ట్ అయినా, ప్రెజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా మనం మాట్లాడే మాటల్లో పనుల గురించి మనం మాట్లాడితే సో, వాటిని యాక్షన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఒక క్లారిటీ వచ్చింది కదా! సో, ఇది ఒక హాఫ్. ఇక సెకండ్ హాఫ్ ఏంటి? స్టేట్స్. స్టేట్స్ అంటే ఏం చెప్పానంటే స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్. అంటే స్థితులు. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఉండటం. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామండి? సో, ఉండటం గురించి ఈ ఉండటం గురించి మాట్లాడే వాటన్నిటిని కూడా మనం ఏమంటామంటే స్టేట్స్ అంటాం. స్థితులు. ఓకేనా? అంటే మీకు బీ ఫార్మ్, దేర్ ఫార్మ్, హావ్ ఫార్మ్. సో, ఇవన్నీ కూడా ఈ స్టేట్స్‌లోకి వస్తాయన్నమాట. ఉండటం. ఓకే. చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్
మనం అంటాం కదా, నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను. ఇప్పుడు జనరల్గా ఎవరికైనా మనం ఫోన్ చేసినా, ఎవరైనా మనకి ఫోన్ చేసినా, మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ అబ్జెక్ట్, ఫ్రెండ్స్ వరకు ఫోన్ చేశాను, అరే ఎక్కడున్నావు, ఫస్ట్ క్వశ్చన్. వాడు బాగా ప్లేస్ లో ఉన్నాడని ఏం చేస్తాం, ఎక్కడ ఉన్నాం అనేది స్టేట్ ఆఫ్, ఏం చేస్తాం అనేది యాక్షన్. అంటే అన్లెస్ వీ హావ్ స్టేట్స్ అండ్ యాక్షన్ దెర్ ఇస్ నో లాంగ్వేజ్. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సో సింపుల్ అనమాట. అంటే ఉండే స్థితుల్ని, ఉండే పొజిషన్స్ ని మనం స్టేట్స్ అంటాం. చేసే పనులన్నిటిని ఏమంటామండి, యాక్షన్స్ అంటాం. ఉండే పొజిషన్స్ అన్నిటిని ఏమంటామంటే స్టేట్స్ అంటాం అన్నమాట. సో ఉండటం గురించి మాట్లాడేవన్నీ స్టేట్స్. నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటాం కదా జనరల్ గా. ఓకేనా. సో ఫుడ్ చాలా బాగుంది. ఓకే. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఓకేనా. వాడు చాలా యారగెంట్, పొగరుగా ఉన్నాడు. ఓకే. నాకు అస్సలు ఇప్పుడు ఖాళీ లేదు. నా దగ్గర డబ్బులు లేవు. అంటే పాజిటివ్ ఆర్ నెగెటివ్? అంటే ఉండటం, లేకపోవడం. మరి చెప్పాను కదా ఇందాక. పాజిటివ్ మాట్లాడడానికి నెగెటివ్ కూడా మాట్లాడు. సో పాజిటివ్ ఉండటం అయితే నెగెటివ్ అవుతుంది. లేకపోవడం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేయటం, చేయకపోవడం నెగెటివ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్. అదేంటంటే ఉండటం, లేకపోవడం, ఉండకపోవడం ఏదైనా పర్వాలేదు. మనం 2 రకాలుగా మాట్లాడతాం. ఉంది, లేదు. ఉన్నాడు, లేడు. ఓకేనా. ఉంటాడు, ఉండడు. కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి వస్తుంది కాబట్టి ఈ ఉండటం, లేకపోవటం లేదా ఉండకపోవటం ఇలాంటివన్నీ కూడా మనం దేంట్లోకి వస్తాయంటే స్టేట్స్ లోకి వస్తాయి అనమాట. ఇస్ దట్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. లత లత కాలేజ్ లో ఉంది. అర్థమైందండి. సో ఉంది అనేది వర్బ్ అనమాట. స్టేట్ వర్బ్ అని. ఇక క్లియర్. ఇక నమ్మలేదు చెప్పాను కదండి. ఇట్ మైట్ బి పాజిటివ్ ఆర్ ఇట్ మైట్ బి నెగిటివ్. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఓకేనా. ఈ ఉండటం, లేకపోవడం అనే వాటి గురించి మాట్లాడితే సో వీటిని ఏమంటామండి, స్టేట్ వర్బ్స్ అంటాం. చేయటం, చేయకపోవడం గురించి మాట్లాడితే మనం ఏమంటామండి, యాక్షన్ వర్బ్స్ అంటాం. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, వాట్ ఎవర్ వి స్పీక్ ఇన్ తెలుగు దెర్ ఆర్ ఓన్లీ 2 కాన్సెప్ట్స్. తెలుగులో మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఈ 2 కాన్సెప్ట్స్ లోనే ఉంటుందండి. అయితే యాక్షన్స్ అయినా అయి ఉండాలి లేదా స్టేట్స్ అయినా అయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకేనా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం మాట్లాడే సెంటెన్స్ మీరు ఏం మాట్లాడినా ఈ రెండిట్లోనే ఉంటాయని చెప్తున్నాను. ఇంక వేరే ఎట్టానికి ఏం లేదు తెలుగులో. అయితే సార్ మరి అది స్టేటా యాక్షన్ ఎలా డిసైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద వర్బ్ అండి. బేస్డ్ ఆన్ ద వర్బ్. ఓకే. సో తెలుగులో మనం మాట్లాడే లాస్ట్ వర్డ్ ని వర్బ్ అంటాం. ద లాస్ట్ వర్డ్ ఇన్ తెలుగు ఈస్ కాల్డ్ వర్బ్. అంటే మీరు సెంటెన్స్ ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెడతామో తెలుగులో, నాట్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్, యాస్ ఐ టోల్డ్ యూ అగైన్ అండ్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ యూ ద సేమ్. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు గాని, తెలుగులో రాసినప్పుడు గాని ద లాస్ట్ వర్డ్ వేర్ యూ పుట్ ఫుల్ స్టాప్, మీరు ఫుల్ స్టాప్ ఎక్కడైతే పెడతారో దట్ ఈస్ కాల్డ్ ఎ వర్బ్. సో బై లుకింగ్ ఎట్ ద వర్బ్ వీ కెన్ గెట్ ద ఐడియా వెదర్ ఇట్ ఈస్ స్టేట్ ఆర్ యాక్షన్. అది స్టేటా, యాక్షనా మనకు ఆటోమేటిక్ గా క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్ లాజిక్ అనమాట. ఎందుకంటే మనకి యాక్షన్ వర్బ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, స్టేట్ వర్బ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఇదేనండి. తెలుగులో మీరు మాట్లాడినా, చదివినా, రాసినా ఫస్ట్ అది స్టేటా, యాక్షనా ఫస్ట్ క్లారిటీ తెచ్చేస్తుంది. అప్పుడు హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో ఓకే, ఇది యాక్షన్ స్ట్రక్చర్స్,
డిఫరెంట్ గా ఉంటాయి, స్టేట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఓకే ఇది యాక్షన్ కదా, ఓకే యాక్షన్ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుందాం. ఇది స్టేట్ కదా, స్టేట్ స్ట్రక్చర్స్ లో యూజ్ చేసుకుందాం. ఫస్ట్ మనకు క్లారిటీ వచ్చేస్తాం, సగం టెన్షన్ క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల మనం దీనికి అది దానికి ఇది దీనికి ఏదేదో యూజ్ చేసి మనం వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ మీరు ఏం చేయాలి అర్థమైంది కదండి. సో బేసిక్స్ నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు తెలుగు నుంచి ఫస్ట్ మనం మాట్లాడే తెలుగు అంతా కూడా రెండు రకాలుగా సెగ్రిగేట్ చేసుకున్నాం. ఒకటి యాక్షన్ వర్బ్స్, రెండోది స్టేట్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ అంటే చేసే పనులు, చేసే పనుల గురించి మాట్లాడే వాటిని యాక్షన్ వర్బ్స్ అంటాము. ఓకే, స్టేట్ వర్బ్స్ అంటే ఉండే స్థితులు, ఉండటం, పొజిషన్స్ గురించి మాట్లాడే వాటిని స్టేట్ వర్బ్స్ అంటాము. అయితే మనం మాట్లాడే సెంటెన్స్ యాక్షన్ సెంటెన్సా లేదా స్టేట్ లో పొజిషన్ సెంటెన్స్ ఎలా తెలుస్తుందంటే బై లుకింగ్ ఎట్ ద లాస్ట్ వర్డ్ తెలుగులో మాట్లాడే లాస్ట్ వర్డ్ ని మనం ఏమంటాం అంటే వర్బ్ అంటాం. ఓకేనా, తెలుగులో అంటే తెలుగు మనం మాట్లాడేటప్పుడు ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు. చెప్పాను కదా తెలుగు మన మదర్ టంగ్ కాబట్టి ఫ్లో వచ్చేసి ఆటోమేటిక్గా మీరు దేంతో స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ మనం ఎండ్ చేసే దేంతో ఉంటుందంటే ఒక సెంటెన్స్ వర్బ్ తో ఎండ్ చేస్తాం. అది ఫిక్స్ అయిపోయింది, బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో తెలుగు సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియో దాని మీద కూడా చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఏంటంటే యాక్షన్ వర్బ్, స్టేట్ వర్బ్ ఐడెంటిఫై చేయడం నేర్చుకుందాం. ఇమీడియట్ గా దీనికి నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అయినట్లయితే కనుక తెలుగులో ఒక సెంటెన్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా నేను వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి అర్థమైంది కదా. సో స్టేట్ యాక్షన్ ఎలా డిసైడ్ చేస్తా ఉంది బేస్డ్ ఆన్ ద వర్బ్ ఇన్ తెలుగు. తెలుగు సెంటెన్స్ లో వర్బ్ ని బేస్ చేసుకొని స్టేట్ వర్బ్ యాక్షన్ వర్బ్ డివైడ్ చేస్తాము. రైట్. సో తెలుగులో మరి వర్బ్ ఎక్కడ ఉంటుందండి, లాస్ట్ లో. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టు, సింపుల్ లాజిక్ అనమాట. సో సార్ నాకు ఇప్పటికీ ఏదో డౌట్ వస్తుంది సార్, మీరు మొత్తం లాంగ్వేజ్ మొత్తాన్ని ఏంటంటే 2 పార్ట్స్ ఎలా సెగ్రిగేట్ చేయగలిగారు, ఇది తప్ప ఇంకేం ఉండవంటే ఉండవండి. సింపుల్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఓకేనా, ఆ తర్వాత వాటిని ఆ స్టోరీ మొత్తం తెలుగులో ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ మొత్తాన్ని మనం ఏం చేద్దాం అంటే స్టేట్ యాక్షన్ డివైడ్ చేద్దాం. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. బెటర్ కదా, రైట్. ఐ ఆల్రెడీ. సో మీరు చాలా ఎక్కువ ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానండి. అక్కడ వాడు ఇంట్లో లేడనమాట. ఒక నాన్నగారు ఉన్నారు ఇంట్లో టైం. ఆయన న్యూస్ పేపర్ చదువుతున్నారు. నేను వెళ్ళి అంకుల్ని అడిగాను. అయితే ఆయన ఏమన్నారంటే వాడు బయటకు వెళ్ళని చెప్పారు. నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. దారిలో వాడు షాప్ దగ్గర ఉన్నాడు. వాడిని కలిసాను, కొంతసేపు మాట్లాడాను. వాడు అక్కడే ఉండిపోయాడు. నేను తిరిగి వచ్చాను. చేస్తూ ఇలాగెందుకు మాట్లాడుతున్నాం, రైట్ అప్ప. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీని ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ డివైడ్ చేసుకుందాం. నిన్న సాయంత్రం నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. మీరు ఏం చేయాలి, మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు స్టేటా యాక్షన్ డివైడ్ చేస్తాం మనం. మరి డివైడ్ చేయాలంటే మనం ఏం చూడాలని చెప్పాను, లాస్ట్ వర్డ్ తెలుగు, రైట్. నిన్న సాయంత్రం నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. సో వెళ్ళటం అనేది ఏంటండి, యాక్షన్ వర్బ్ స్టేట్ వర్బ్. వెళ్ళటం చేసే పని కాబట్టి యాక్షన్. కానీ ఆ టైంలో వాడి ఇంట్లో లేడు, ఓకేనా. సో ఉన్నాడు, లేడు కాబట్టి ఇది స్టేట్ వర్బ్. కానీ అప్పుడు ఇంట్లో వాళ్ళ డాడీ ఉన్నారు, రైట్. ఆల్రెడీ మీకు ఐడియా వస్తుంది కదా, స్టేట్. నేను అంకుల్ని అడిగాను మా ఫ్రెండ్ గురించి. అంకుల్ని అడిగాను. అడగటం కదా, సో పని అడిగాను. వాడు బయటికి లేదని చెప్పారు. ఏం చేశారు, చెప్పారు యాక్షన్. నేను అక్కడి నుంచి బయలుదేరాను అని యాక్షన్. దారిలో వాడు ఒక షాప్ దగ్గర ఉన్నాడు, స్టేట్. నేను వాడిని కలవటం అనేది పని కదా, ఓకేనా. ఐఎమ్ యాక్షన్. ఓకే, వాడితో కొంతసేపు మాట్లాడాను, ఇది కూడా పనే కదా, అగైన్ ఇట్ ఇస్ అన్ యాక్షన్. వాడు అక్కడే ఉండిపోయాడు, నేను అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాను, తిరిగి వచ్చేసాను కదా, యాక్షన్. సింపుల్ అంటే ఇందాక నేను చెప్పాను, అందుకే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదంటే కరెక్ట్ గా ఫోకస్ చేస్తే మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ ని చాలా ఈజీ మెథడ్ లో మనం నేర్చుకోవచ్చు. సో వీ హావ్ బీన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఫర్ ద పాస్ట్ 12 years.
12 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నాం. వి హావ్ ట్రైన్డ్ మోర్ దెన్ 25,000 to 30,000 పీపుల్. సో, మన మదర్ టంగ్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. మీ మీద మీకు నమ్మకం ఉండి, మీకు ఇంగ్లీష్ అవసరం ఉంటే గనక వి ఆర్ విత్ యూ. సో, ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే. అర్థమైంది కదా ఇప్పుడు స్టేట్స్‌కి, యాక్షన్స్‌కి డిఫరెన్స్. ఇది అంటే ఫస్ట్ అది స్టేట్ వర్బా, యాక్షన్ వర్బా క్లారిటీ తెచ్చేసుకుంటే మనం చెప్పాను కదా! ఇందాక ఇంతకుముందు చెప్పినట్టు మనకి యాక్షన్స్ అన్నిటికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. స్టేట్స్‌కి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు ఆ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేస్తే యాక్షన్స్ అయితే యాక్షన్ సంబంధించిన స్ట్రక్చర్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. స్టేట్స్ అయితే స్టేట్ సంబంధించిన స్ట్రక్చర్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. అండర్‌స్టాండ్ రైట్? సో, ఇది యాక్షన్స్‌కి, స్టేట్స్‌కి డిఫరెన్స్ అన్నమాట. ఓకే. అయితే ఇందాక నేను చెప్పినట్టు నెక్స్ట్ వీడియోలో తెలుగులో ఉన్న సెంటెన్స్ అది యాక్షన్ సెంటెన్స్ కావచ్చు, లేదా స్టేట్ సెంటెన్స్ కావచ్చు, ఇంగ్లీష్‌లోకి ఎలా ట్రాన్స్‌లేట్ చేస్తాం? తెలుగులో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటది? అది ఇంగ్లీష్‌లో మారినప్పుడు ఆ సెంటెన్స్ ఎలా చేంజ్ అవుతదనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా విత్ 10 నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్‌తో నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో, తప్పకుండా నేను ఇందాక చెప్పినట్టు సో, ఫాలో అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సేవ్ మై కాంటాక్ట్ నంబర్. I am Satya Reddy. My contact number is 756992288. Just send me hi with your name on WhatsApp. I'll save your contact number and I'll send you regular English updates. And whenever you get it out, whenever you need to know something regarding English, definitely I'll help you. Thank you.